970 సార్ మన బైక్స్ 935 వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి 1370 బెడ్లు కలిగి ఉత్తర తెలంగాణ ప్రజలకి వైద్యాన్ని అందించేటువంటి హాస్పిటల్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం 945 మంది పేషెంట్లు, అందులో కోవిడ్ వార్డులో కోవిడ్ పేషెంట్గా ఉన్నటువంటి వాళ్ళు 250 మంది ఉన్నారు. ఇక్కడ కోవిడ్ కేర్ కోసం ఒక 100 వెంటిలేటర్లు, ఒక 100 ఐసీయూ బెడ్లు, ఒక 460 నుంచి 470 బెడ్లను కోవిడ్ కోసం కేటాయించుకున్నాం. ఇప్పటికి కూడా ఈ హాస్పిటల్లో కోవిడ్ బెడ్ల షార్టేజ్ లేదు. ఇంకొక 300 మంది పేషెంట్లు వచ్చినా కూడా పెట్టుకోగలిగినటువంటి స్తోమత స్థాయి ఇక్కడ ఉంది. ఇక్కడ రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత లేదు. ఇక్కడ 2 లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, ట్యాంకర్లు ఉన్నాయి. ఇక్కడ 6 రోజుల పాటు కూడా నిరంతరంగా ఆక్సిజన్ సరిపడేంత ఇక్కడ నిల్వలు ఉన్నాయి. ఆక్సిజన్ కొరత లేదు. ఇక్కడ పీపీ కిట్లు కానీ, N95 మాస్కులు కానీ, ఇచ్చేటువంటి డ్రగ్స్ కానీ ఇక్కడ ఏమాత్రం కొరత లేదు. నేను ప్రజలకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వపరమైన హాస్పిటల్లో డాక్టర్లు కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ 24/7 కంటికి రెప్పలాగా ప్రతి మనిషిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి రోజుకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కావాలని ప్రభుత్వ హాస్పిటల్ను డిగ్రేడ్ చేసే ప్రయత్నం, వాటిని కొంత ప్రజలలో చులకన చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇట్లాంటి ప్రయత్నాలని, ఇట్లాంటి మాటని నమ్మద్దని కూడా నేను మనవి చేస్తున్నా. దీనికి పెద్ద ట్రీట్మెంట్ ఏమి అక్కర ఉండదు. మామూలు MBBS డాక్టర్ కూడా మామూలు పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఐసీయూలో ఉన్న వాళ్ళకు, వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకు, కొంత స్పెషలైజ్డ్ డాక్టర్స్, పల్మనాలజిస్టులు కావచ్చు, అనస్థీషియా డాక్టర్లు కావచ్చు, జనరల్ మెడిసిన్ డాక్టర్లు కావచ్చు, వాళ్ళ అక్కర ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప మామూలు పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ఆక్సిజన్ దాకా రాని పేషెంట్లు, వెంటిలేటర్ మీద అవసరం లేని పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు MBBS డాక్టర్లు కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిగా ఉండాల్సింది ధైర్యం. పేషెంట్గా వచ్చినప్పుడు పేషెంట్ అటెండెన్స్ ఎవరు ఉండరు కాబట్టి, పేషెంట్ లోన్లీగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి, పేషెంట్కి అనేక రకాల వార్తలు విని కొంత భయాందోళనకు గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా ఉండాల్సింది పేషెంట్కు ధైర్యం, ఆ తదుపరి డాక్టర్ల యొక్క పర్యవేక్షణ. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ MGM హాస్పిటల్లో ఒకవేళ కోవిడ్ పేషెంట్లు ఇంకా పెరిగినప్పటికి కూడా అవసరమైతే ఎలెక్టివ్ సర్జరీస్ కానీ ఇతరత్ర సౌకర్యాలను కూడా రద్దు చేసుకొని మరిన్ని పడకలు, అంటే 1370 పడకల ఆసుపత్రి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆక్సిజన్ లైన్లు కూడా వేసుకొని రెడీగా ఉన్నాం కాబట్టి, ఆక్సిజన్ బల్క్ సిలిండర్ కూడా పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంత కోవిడ్ పేషెంట్లందరూ కూడా ఈ హాస్పిటల్ చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మా ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ 500 నుంచి 600 టెస్టులు, RT-PCR టెస్ట్ చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది. మా ప్రిన్సిపల్ గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇంకా అవసరమైతే ఇంకొక 500 మందికి కూడా RT-PCR టెస్ట్ చేసే ఆస్కారం ఉందని చెప్తాను. అసలు RT-PCR టెస్టులు వాస్తవంగా ఎందుకో మరి చాలామంది ఇనిషియేట్ చేస్తున్నారు, కానీ ర్యాపిడ్ టెస్ట్ల వల్ల ఒకవేళ పాజిటివిటీ వస్తే 100% పాజిటివిటీ అది ఎక్కడ కూడా దాన్ని శంకించాల్సిన అక్కరం లేదు ఇప్పటివరకు ఉన్న సైన్స్లో, ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రాక్టీస్లో. కానీ ఎవరికైతే సిమ్టమ్స్ ఉండి వాళ్ళకి గనక నెగిటివ్ వస్తే అలాంటి వాళ్ళది తీసుకొని మళ్ళీ శాంపుల్ తీసుకొని RT-PCR టెస్ట్ పంపించే ఆస్కారం ఉంది. ఆ RT-PCR టెస్టు హైదరాబాద్కి పోయి రావాలంటే ఒక్కోసారి 48 అవర్స్ అవుతుంది, 72 అవర్స్ కూడా అవుతుంది. ఆ లోపల అనేక మందికి స్ప్రెడ్ చేసే ఆస్కారం ఉంది ఒకటి. రెండోది క్రానిక్ అయిపోయి కొంత సీరియస్ దాంట్లో పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి RT-PCR టెస్ట్ల కంటే కూడా ర్యాపిడ్ టెస్ట్ల వల్ల నూక్ అండ్ కార్నర్లో టెస్ట్ చేయడం వల్ల తొందరగా ఈ పని అవుతూ ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలు ఏదో RT-PCR టెస్టులు ఇది ఈ ర్యాపిడ్ టెస్ట్ అనే పద్ధతి కాకుండా టెస్టే కాబట్టి టెస్ట్ చేసుకొని వెంటనే నీకు రిపోర్ట్ వస్తే, ఆ రిపోర్ట్లో పాజిటివిటీ వస్తే హోమ్ ఐసోలేషన్ కావచ్చు, ప్రభుత్వపరమైన ఐసోలేషన్ కావచ్చు, నీకు సీరియస్ సిమ్టమ్స్ కనుక ఉంటే హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వ
డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, శానిటరీ వర్కర్స్ కావచ్చు 24/7 లీవులు లేకుండా కుటుంబాలను వదిలిపెట్టి ప్రాణాన్ని పరంగా పెట్టి సర్వీస్ చేస్తారు. కాబట్టి ఆ సర్వీస్ చేసిన వాళ్ళకు అభినందించే ప్రయత్నం చేయండి, వాళ్ళకు మోరల్గా స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేయండి తప్ప డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మీడియా కానీ, సంఘ సంస్కర్తలు కానీ, సమాజ స్టేట్స్ కోరే వాళ్ళు కానీ ఇవాళ వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప, ఉన్నంతలో అయినా ఆశ ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప, పేషెంట్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప డిమోరలైజ్ చేసే ప్రయత్నం కానీ, భయపెట్టే ప్రయత్నం కానీ, ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ చేయొద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాల్టి కర్తవ్యం, అందరి కర్తవ్యం పేషెంట్లలో ఒక్క మనిషి కూడా పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని బతికించుకునేటువంటి కర్తవ్యం. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజల్ని ఆదుకునే కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్య నిర్వహణలో అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, నిన్న ఎంజిఎం కోవిడ్ వార్డు నుంచి పేషెంట్ సలైన్ బాటిల్ తీసేసి ఇక్కడ వైద్యం అందట్లేదని చెప్పి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి, మీరేమో మద్యం మంచిగానే అందుతుందని చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడక్కడ కొంతమంది పేషెంట్ అనగానే అందరూ 100% అర్థం చేసుకునే పేషెంట్ ఉండరు, రకరకాల పేషెంట్ కూడా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లోనేమో కొద్దిమందే ఉంటారు, వాళ్ళకు పీపీ కిట్ వేసుకొని డాక్టర్ పైన తెలియదు, నాకు పేషెంట్ కేర్ వర్కర్ పైన కూడా తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మట్టుకి మీకు అట్లాంటి ఏమైనా ఉంటే ఇంత పెద్ద హాస్పిటల్లో ఇన్ని వందల మంది వచ్చేటువంటి హాస్పిటల్లో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ దీన్ని కొలాబ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం కదా. ఇక్కడ వచ్చే పేషెంట్లు పేద కుటుంబాల నుంచి వచ్చే పేషెంట్లు, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చే పేషెంట్లు ఇవాళ బయటికి పోతే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు, ఒక్కొక్క పేషెంట్ 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఆ బిల్లులు కట్టలేక కన్నీళ్లు కాల్చుకుంటూ ఒక్కోసారి మనిషినే పోగొట్టుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. ఇవాళ ప్రభుత్వ పరంగా సింగిల్ పైసా ఖర్చు లేకుండా ఇదంతా అందిస్తున్నప్పుడు దాన్ని స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడ తప్పు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని చంపుకునే ప్రయత్నం చేద్దని చెప్పి దేశం మొత్తంలో కరోనా మీద ఎఫెక్ట్గా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఈ మాత్రం కూడా సౌకర్య లెక్కలు లేవు. ఎవరు పనిచేస్తారండి? నేను అడుగుతున్నా. గవర్నమెంట్ హాస్పిటళ్లలో కోవిడ్ పేషెంట్లతో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ని మూసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆనాడు భయం లేకుండా కుటుంబాలను వదిలిపెట్టి పనిచేసిన గవర్నమెంట్ డాక్టర్లు ఇవాళ అంత పని చేయకుండా దేశంలో ఎట్లా కంట్రోల్ చేస్తారు? మహారాష్ట్రలో ఏముంది, ఇలా కర్ణాటకలో ఏముంది? ఇవాళ దూరపు కూడా నిలుపుంటాయి, దగ్గర పోయి చూస్తే తెలుస్తుంది సంగతి ఏందో. మాట్లాడడం చాలా తేలిక, ఏది పడితే అదే మాట్లాడచ్చు, కానీ చేస్తే తెలుస్తుంది. ఇంకా 100 వెంటిలేటర్లు అంటున్నారు సార్. కనీసం అనస్థీషియా ప్రొఫెషనల్ 4 లేని పరిస్థితి ఎంజంలో. మా వెంటిలేటర్లు 100 మా దగ్గర ఇది కాకతీయ మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్ 250 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటకు వచ్చే కాలేజ్ ఇది. పీజీలు ఉంటారు ఇక్కడ, ఎస్ఆర్ ఉంటారు ఇక్కడ, అసిస్టెంట్ ఉంటారు ఇక్కడ, అసోసియేట్ ఉంటారు ఇక్కడ, ప్రొఫెసర్ ఉంటారు ఇక్కడ. మీరు ప్రొఫెసర్ మాత్రమే పనికొస్తారు ఎందుకంటే అనస్థీషియాలో నీకు తెలియదు. అనస్థీషియాలో ఒక ప్రొఫెసరే కాదు, 12 పీజీలు ఉంటారు, ఎస్ఆర్లు ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు వాటికనే ఏదో ఖాళీలు ఉన్నాయి, ఇవి ఖాళీ ఉన్నాయి. మేము ఇక్కడ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్లకి, సూపరింటెండెంట్కి అధికారం ఇచ్చినాం. ఎవరు ఖాళీ ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా 24/7 ఎప్పుడు పడితే అప్పుడు నింపుకునే పర్మిషన్ ఇచ్చినాం. శానిటైజర్ వర్కర్స్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు. హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికి కూడా, ఎంత మిషనరీ ఉన్నప్పటికీ కూడా మనిషి లేకపోతే నడవే కదా. బాత్రూమ్ తీసుకుపోయేటోడు కావాలి, మందులు ఇచ్చేటోడు మనిషి కావాలి, నేను పలకరించే మనిషి కావాలి, కౌన్సిలింగ్ చేసే మనిషి కావాలి. నడుస్తుందా అండి? అందుకని మీరు మాట్లాడడం చాలా తేలిక, చేస్తే తెలుస్తుంది. అన్ని భర్తీ చేసుకునే అధికారం ఇచ్చింది. టెంపరీ బేసిస్లో ప్రతి పోస్ట్ ఎంతమంది అవసరం ఉంటే అంతమంది ప్రొఫెసర్లను మీకు ఎస్ఆర్ నుంచి మొదలుపెట్టి కింది దాకా నింపుకోమని చెప్పారు. సార్, కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో, ఇతర ప్రాంతాల్లో కూడా కొంత లాక్డౌన్ పెట్టారు. కొద్దిసేపటి క్రితమే వార్తలు వచ్చాయి. మనకాన్నేమో ఎలక్షన్ హడావుడి, వరంగల్లో కేసులు పెరుగుతుంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు హడావుడి కొనసాగుతుంది. మన దగ్గర ఏమన్నా నియంత్రణ కానీ అట్లాంటివి? ఒక మాట అడుగుతున్నా, ఇవాళ మహారాష్ట్ర లాగానో ఢిల్లీ లాగానో ఇక్కడ సిచ్యువేషన్ లేదు. ఇక్కడ గన్ని వేల కేసులతో ఆగమాగం అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ఎక్కడైతే కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారో అక్కడ కొంచెం సీరియస్ అవుతుంది తప్ప 99, మళ్ళీ చెప్తున్నాను నేను, 95% పేషెంట్లు పాజిటివిటీ వచ్చినప్పటికి కూడా ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మామూలు గవర్నమెంట్ ఐసోలేషన్ సెంటర్ల నుండి తీసుకుంటా ఉన్నారు. కేవలం 5% నుంచి 6% మాత్రమే ఇవాళ దవాఖానలు చేరుతున్న విషయం మర్చిపోకండి. మీరు 90-95% మంది గురించి మాట్లాడుతున్నాను నేను. ఇవాళ
వట్టి వాళ్ళు చాలామందికి అయితే పాజిటివ్ పేషెంట్ ఉన్నాడు కానీ ఏం సిమ్టమ్స్ లేవు ఆయన తిరుగుతూనే ఉన్నాడు.